రైట్ ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభ ప్రారంభమై జనవరి 2 వరకు వాయిదా పడనుంది. మొత్తం 5 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయం జరగనుంది. అన్ని విభాగాలకు సంబంధించిన ప్రోగ్రెస్ ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని సీఎస్ ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో పాటు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పనులు, అప్పులు, పెండింగ్కు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కొనసాగుతున్న పనులు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను రెడీ చేస్తోంది ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు వాటిని కౌంటర్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్డినెన్స్ సవరణలను ఆమోదించనుంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వాడివేడి చర్చ జరగనుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రభుత్వంకు సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం మనకు తెలిసిందే. కాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో తిప్పికొట్టారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలను కూడా బీఆర్ఎస్ లేవనెత్తే అవకాశాలున్నాయని, ఇక నుంచి తాను అందుబాటులో ఉంటానన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారు. అయితే శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కేసీఆర్ వస్తారా లేక ఒకరోజు మాత్రమే హాజరై వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు హిల్ట్ పాలసీ, కాంగ్రెస్ హామీల అమలు అంశాలను అటు బీజేపీ లేవనెత్తనుంది.